క్యూబాని వదిలేదే లేదంటున్న సుకుమార్ గారు. ఇంతగా క్యూబా ఎవరో, క్యూబాని సుకుమార్ గారు ఎందుకు వదలట్లేదని మీకు డౌట్ అయితే రావచ్చు. క్యూబా ఎవరంటే ఆయన ఒక సినిమాటోగ్రాఫర్ అనమాట. పుష్ప 1, పుష్ప 2, అలాగే మన నేచురల్ స్టార్ నాని గారి గ్యాంగ్ లీడర్ సినిమా ఉంది కదా, ఆ 3 సినిమాలకి కూడా సినిమాటోగ్రఫీ అందించింది క్యూబా గారే. అయితే పుష్ప సిరీస్ కి ముందు సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాకి కూడా సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు గారు అయితే ఉండేవాళ్ళు. కానీ ఈ పుష్ప 1కే పుష్ప 2కి అయితే క్యూబానైతే సుకుమార్ గారు అయితే ట్రై చేశారు. క్యూబాది మన ఇండియా కాదనమాట, ఆయనది డెన్మార్క్, ఏదో అవుట్ ఆఫ్ ద కంట్రీ, అబ్రాడ్ నుంచి అయితే ఆయన్ని పనిగట్టుకుని అయితే తెప్పించి పుష్ప సినిమా కోసం ఆయన అయితే వాడారు. అది అప్పట్లో అల్లు అర్జున్ గారు కూడా క్యూబాని సజెస్ట్ చేశారు అని అయితే మనకైతే టాక్ అయితే వినపడింది. అయితే పుష్ప 1, పుష్ప 2 తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారితో సుకుమార్ గారు అయితే సినిమా అయితే చేస్తారు కదా, ఆ సినిమాకి మళ్ళీ ఓల్డ్ సినిమాటోగ్రాఫర్ అయిన రత్నవేలు గారినే సుకుమార్ గారు అయితే పెట్టుకుంటారు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ రామ్ చరణ్ గారి సినిమాకి కూడా క్యూబా గారినే మన సుకుమార్ గారు అయితే సినిమాటోగ్రాఫర్ గా కంటిన్యూ చేస్తున్నాడు. అయితే ఈ RC-17 కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిపోయింది. దుబాయ్లో అయితే కూర్చుని సుకుమార్ గారు అయితే ఈ సినిమా స్టోరీని అయితే రాసుకున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి రాజమౌళి గారు కావచ్చు, ఆయన కొడుకైన SS కార్తికేయ గారు కావచ్చు, నిజంగా మైండ్ బ్లోయింగ్ అని ఆల్రెడీ వీళ్ళైతే చెప్పారు. అప్పటి నుంచే ఈ సినిమా పైన అసలుకే అంచనాలు ఎక్కడైతే ఉంటాయి. ఎందుకంటే రంగస్థలం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి. ఆ రాజమౌళి గారు చెప్పిన తర్వాత అసలు ఈ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. ఫైనలీ ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే ఫుల్ స్వింగ్లు అయితే జరుగుతున్నాయి అనమాట. రామ్ చరణ్ గారి పెద్ద సినిమాకి సంబంధించిన షూటింగ్ అవగానే ఈ RC-17కి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏదైతే ఉందో ఎక్కువ అబ్రాడ్లో అయితే తెస్తారంట. బహుశా అందుకే క్యూబా గారిని ఈ సినిమాకి కూడా కంటిన్యూ అయితే చేసి ఉండొచ్చు. నిజంగా ఈ సినిమా స్క్రిప్ట్ పనుల కోసం సుకుమార్ గారు అయితే దుబాయ్ నుంచి అయితే కదలలేదు. ఇంకా రామ్ చరణ్ గారే అప్పుడప్పుడైతే వెళ్ళి సుకుమార్ గారిని అయితే కలిసి ఆ స్క్రిప్ట్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకుని అయితే ఇండియా వచ్చి మళ్ళీ షూటింగ్ లో అయితే పాల్గొన్నారు. ఈ విధంగా RC-17కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంక ఇది పక్కన పెడితే RC-16 పెద్ది ఈ రోజు మధ్యాహ్నం నుండి ఒక వీడియో అయితే తెగ వైరల్ గా అయితే మారిందనమాట. ఆ వీడియోలో మన తల డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే స్టైల్ గా స్లో మోషన్ లో అయితే నడుచుకుంటూ అయితే వస్తున్నాడు. ఇంకా మన ర్యాండీ గారు అంటే రత్నవేలు గారితో కలిసి దిగిన పిక్స్ కావచ్చు, ఇదంతా వైరల్ గా అయితే మారింది. ఇంక ఇది పక్కన పెడితే ఆ లొకేషన్ కావచ్చు, ఆ ఫ్లాగ్స్ ఉన్న ఆ వీడియో కావచ్చు, ఇదంతా కూడా ఈ రోజు పెద్ద సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ షూట్ అయితే జరుగుతుంది. ఆ సాంగ్ లో ఉన్న విజువల్స్, ఆ ఫ్లాగ్స్ ఇవన్నీ అని సర్క్యులేట్ అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ ఆ ఫ్లాగ్స్ ఉన్న వీడియో కావచ్చు బుచ్చిబాబు గారు కనపడింది, ఇదంతా నిజంగా పెద్ద సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ లో విజువల్సే. అయితే ఈ రోజు షూటింగ్ జరుగుతున్న సాంగ్ లో విజువల్స్ అయితే కావవి. ఆల్రెడీ కర్ణాటకలోని మైసూర్లో ఒక సాంగ్ అయితే షూటింగ్ అయితే చేశారనమాట. ఆ సాంగ్ లో విజువల్స్ ఇప్పుడు మనకు కనపడుతున్న ఫ్లాగ్స్. అంతేగాని ఈరోజు తెలంగాణలో జన్వాడలో ఒక సాంగ్ అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. ఆ సాంగ్ యొక్క విజువల్స్ అయితే ఇంకా బయటికి అయితే రాలేదు. ఇక్కడ మీరు చూస్తుంది పెద్ద సినిమాలో ఒక సాంగ్ లో ఉన్న విజువల్సే, కానీ ఈ రోజు షూటింగ్ జరుగుతున్న సాంగ్ లో అయితే కాదు. ఆల్రెడీ మైసూర్లో షూటింగ్ జరిగిపోయిన విజువల్స్ ఇప్పుడైతే చూస్తున్నాం. ఇంక ఇది పక్కన పెడితే పెద్ద సినిమాలో ఐటమ్ సాంగ్ కి మృణాల్ ఠాకూర్ గారిని తీసుకున్నారా. ఇప్పుడైతే సోషల్ మీడియాలో బజ్ అయితే మామూలుగా లేదనమాట. ఎక్కడ విన్నా సరే పెద్ద సినిమాలో ఐటమ్ సాంగ్ మృణాల్ ఠాకూర్ గారు అయితే చేస్తున్నారని బజ్ అయితే విపరీతంగా అయితే ఉంది. యాక్చువల్లీ అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ అయితే ఎవరి దగ్గర లేదు, కానీ బజ్ అయితే చాలా గట్టిగా అయితే ఉంది. మృణాల్ ఠాకూర్ గారు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ అయితే చేస్తున్నారని. ఇవన్నీ పక్కన పెడితే ఒకవైపు ఏమో మృణాల్ ఠాకూర్ గారి ఐటమ్ సాంగ్, ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది జాన్వీ కపూర్ గారు అనమాట. వీళ్ళిద్దరితో కలిసి మన రామ్ చరణ్ గారు అయితే ఒక ఓరనాట్ విలేజ్ బాయ్ లాగా అయితే కనపడుతున్నాడు. అసలు థియేటర్స్ లో సాంగ్స్ ప్లే అవుతున్నప్పుడు ఆ థియేటర్స్ యొక్క పరిస్థితి ఏంటి, అవి చూస్తూ ఎగురుతున్న ఫ్యాన్స్ యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి అయితే మీరైతే ఊహించుకోండి. పక్కా ఓరనాట్ ఆల్బమ్ అయితే ఈ పెద్ద సినిమా ద్వారా మనం అయితే చూడబోతున్నాం. ఈ ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో అది మరింత మ్యాసీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే రంగస్థలం సినిమాలో ఉన్న జిగేల్ రాణి ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో
రామ్ చరణ్ గారి కెరియర్లో అదొక బెంచ్ మార్క్ అనమాట. రామ్ చరణ్ గారి కెరియర్లోనే కాదు, టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ సాంగ్ అది, జిగేల్ రాణి అనేది. దాంట్లో కూడా సుకుమార్ గారు పూజా హెగ్డేని అయితే తీసుకుని అందరినీ సర్ప్రైజ్కి అయితే గురి చేశాడు. అయితే పూజా హెగ్డే మంచి డ్యాన్సరే, కానీ మృణాల్ ఠాకూర్ గారు అనుకున్నంత మంచి డ్యాన్సర్ అయితే కాదు. మరి నిజంగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్కి మృణాల్ ఠాకూర్ గారిని తీసుకుంటే బుచ్చిబాబు గారు ఎలా హ్యాండిల్ చేశాడనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. ఆల్రెడీ ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ మొత్తం కంపోజిషన్ అయితే అయిపోయింది, ఇంకా ఐటమ్ సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉందని 1 month 2 months క్రితం మనమైతే ఆల్రెడీ అప్డేట్ అయితే చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఐటమ్ సాంగ్ కంపోజిషన్ అయిపోయిందా లేదా అనే క్లారిటీ కూడా ఎవరి దగ్గర అయితే లేదు. కానీ మృణాల్ ఠాకూర్ గారు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నారు అనే బస్ అయితే విపరీతంగా అయితే సర్క్యులేట్ అయితే అవుతుంది. ఇది నిజమా కాదా తెలియాలంటే మనం అయితే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంక ఇది పక్కన పెడితే సెకండ్ సింగిల్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఎగరగా అయితే వెయిట్ చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ని అయితే మళ్ళీ రీకన్ఫర్మ్ అయితే చేసుకుని ఆ సెకండ్ సింగిల్ని అయితే వదులుతారనమాట. ఈ జనవరిలో వస్తే అప్డేట్ వస్తే సాంగ్ అయితే ఈ జనవరిలో అయితే రాదు. జనవరి 26న కూడా ఈ సాంగ్ వచ్చేలాగైతే కనపట్లేదు. ఏమైనా సడన్ సర్ప్రైజ్ ఇస్తే ఇవ్వచ్చేమో కానీ మ్యాక్సిమం ఫిబ్రవరిలోనే ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. సర్లేండి, ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఆ సాంగ్ బ్లాస్టే కాబట్టి దాని గురించి అంత ఇదిగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. రిలీజ్ అవగానే అదైతే ఈ చిక్రీ ఎలా అయితే పేలిందో దానికంటే డబల్ త్రిబుల్ అయితే అదైతే పేలబోతుంది. ఎందుకంటే ఆ సాంగ్లో ఉన్న విజువల్స్ అంత గట్టిగా పేలుతాయని సినిమా టీం అయితే చాలా అంటే చాలా నమ్మకంతో అయితే ఉన్నారు. ఇంకా ఒక 4 days బ్యాక్ అనుకుంటా రామ్ చరణ్ గారి జిమ్ పిక్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మరి రామ్ చరణ్ గారి పెద్ద సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎండింగ్ వచ్చేపాటికి ఆయన బాడీ ఎలా ఉంది, అసలు పెద్ద సినిమాలో ఆయన క్యారెక్టర్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏ రేంజ్లో ఉండబోతుందో ఒకసారి అయితే ఊహించుకోండి. ఈ సినిమా ఒక పెద్ద పండగ లాంటి సినిమా అనమాట. రామ్ చరణ్ గారి కంబ్యాక్ లోడింగ్ అని మనమైతే అనుకోవచ్చు. కాబట్టి ఫ్యాన్స్ అయితే కొద్దిగా పేషెన్స్ అయితే ఉండండి. ప్రతి కంటెంట్ బయటకు వస్తే ప్రతిదీ పేలుద్ది. మీరు కనుక చూసుకుంటే బుచ్చిబాబు గారు మన సంక్రాంతి అంతకుముందు వచ్చిన న్యూ ఇయర్ని పక్కన పెడితే ఏ ఫెస్టివల్ని వదలకుండా సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తానే ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అప్డేట్స్ అయితే హోల్డ్ అయితే పెట్టాడు. మీరు ఎక్కడే అర్థం చేసుకోండి, సినిమా రిలీజ్ డేట్ కొద్దిగా షఫుల్ అవుదామా లేదా అనే ఆలోచనలో వాళ్ళైతే ఉన్నారు. వన్స్ అది కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ అప్డేట్స్ అయితే వెంటనే వస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్యాన్స్ అయితే కొద్దిగా వెయిట్ చేయండి. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.